నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉరుకుల పరుగుల జీవితం, మానసిక ప్రశాంతత ఉల్లాసం కోసం నగరవాసులే కాదు పల్లె ప్రజలు సమయం కేటాయిస్తున్న రోజులివి. కుటుంబంతోనూ స్నేహితులతోనూ కొన్ని రోజుల పాటు సరదాగా విహారయాత్ర చేయాలి అనుకుంటారు. వీకెండ్స్ వచ్చినా, లాంగ్ హాలిడేస్ వచ్చినా ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. అలా సరదాగా విహారయాత్ర చేయాలనుకునే వారి కోసం అందాల బ్లాక్బెర్రీ ఐలాండ్ రమ్మంటూ ఆహ్వానం పలుకుతోంది. మరి ఇది ఎక్కడా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మొండ్యాలతోగు సమీపంలో ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటక శాఖ తీర్చిదిద్దింది. జలగలాంచ వాగు మధ్య సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో చల్లని వాతావరణంలో ప్రకృతి వనం మధ్య ఉన్న ద్వీపం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యాటకులు రాత్రి బస చేసేందుకు దీవిలో 50 ఆధునిక గుడారాలు సిద్ధం చేశారు. 2 ఉండేలా 25, 3 ఉండడానికి 21, 4 ఉండేందుకు 4 గుడారాలు ఏర్పాటు చేశారు. ఆడుకునేందుకు బీచ్ వాలీబాల్ తరహా కోర్టు సిద్ధం చేశారు. చిన్నారులు, ఇతరుల కోసం షటిల్ కోర్టులను సైతం ఏర్పాటు చేశారు. కబడ్డీ, ఖోఖో ఆడుకోవచ్చు. దీవి చుట్టూ ప్రవహించే జలగలాంచ వాగు నీటిలో చిన్నారులు సైతం ఆడుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాగులో ఫిషింగ్ చేసే సదుపాయం సైతం కల్పించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఆ తర్వాత మళ్ళీ ఏటూ నాగరం వస్తే మనకు ఐటీడీఏ ఇవన్నీ ఉంటాయి. అటునుంచి లెఫ్ట్ సైడ్ పోతే తుపాకులగూడెం బ్యారేజ్, సమ్మక్క సారక్క బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు, అట్లా కొద్దిగా ముందుకు పోతే బ్రిడ్జి, మంచి అద్భుతమైనటువంటి బ్రిడ్జి మా బలరాం నాయక్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన బ్రిడ్జి. అది ఆ బ్రిడ్జి గోదావరి మీద ప్రవహిస్తూ ఉంటాయి. ఆ బ్రిడ్జి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం ఉంది. బ్రిడ్జి దాటి అవతలి పోతే భద్రాచలం నియోజకవర్గం, బట్ ములుగు జిల్లా. మరి అందమైనటువంటి బొగత, మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత. అదేవిధంగా ముత్యాల ద్వారా ఇట్లా అక్కడ 2 మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా, కొంగలమడుగు వాటర్ ఫాల్స్, ఇట్లా పెద్ద చెట్లు, కొమ్మలు, మంచి వాగులు, ఎక్కడ చూసిన వాగులు, వంకలు, ఇవన్నీ కూడా చెట్లు. ఈ మధ్య కాలంలోనే మనకు ఒక బాధాకరమైన సంఘటన కూడా, దాదాపుగా 1,00,000 చెట్లు కూడా కూలిపోయింది ఇదే ప్రాంతంలో. కానీ ఈ ప్రాంతానికి దగ్గరలో మళ్ళీ ఇంకొక అద్భుతమైనటువంటి టూరిజాన్ని మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. అందరికీ స్వాగతం. మా ములుగు ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి. ఇప్పటి నుంచి చాలామందికి మరి హాలిడేస్ కూడా వస్తున్నాయి. ఈ హాలిడేస్ను ఎక్కడికో పోకుండా మరి ఈ ములుగు ప్రాంతానికి రండి, ఆస్వాదించండి, ఆనందించండి. ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సమేతంగా ములుగు ప్రాంతానికి వచ్చి ఇటు దేవాలయాలు ఉంటాయి, ఇటు ప్రకృతి సహజంగా ఉండేటువంటి ఐలాండ్స్, వాటరు, అదేవిధంగా మనకు బోటింగు, తర్వాత ఇట్లా అన్నీ కూడా అందుబాటులో ఉండే రకరకాల. అలా కుటుంబం, స్నేహితులతో సమయం గడిపేందుకు వచ్చిన పర్యాటకుల ఇష్టాల మేరకు భోజనం తయారు చేసి వడ్డించేందుకు రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ, నార్త్ ఇండియా వంటకాలు చేసే చెఫ్లను నియమించారు. సినిమాల్లో మాదిరి రాత్రి వేళ చలిమంటలు వేస్తారు. అక్కడ కూర్చుని సరదాగా కప్పులు చెప్పుకోవచ్చు. అడవినంతా వీక్షించేలా ఏర్పాటు చేసిన మంచి అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. రాత్రులు చక్కగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
ములుగు జిల్లాలో ఉన్న ఈ బ్లాక్బెర్రీ దీవికి ఇటు హైదరాబాద్ నుంచి అటు ఏపీ నుంచి బస్సుల్లో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఏటూరు నాగారం, మంగపేట, భద్రాచలం వైపు వచ్చే బస్సుల్లో పస్త్రా వద్ద దిగాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలంలో దిగి అక్కడి నుంచి వరంగల్, హన్మకొండ, హైదరాబాద్ బస్సులో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరం ఉంది. దీవిలో బస్ చేసేందుకు పర్యాటక శాఖ యాప్ నుంచి బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రత్యేక వెబ్సైట్ కూడా తీసుకొస్తున్నారు. జిల్లా పర్యాటకుల కోసం మరో దీవిని సిద్ధం చేసింది. దాని పేరే బ్లాక్బెర్రీ. అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేశారో అందచందాలు ఏంటో చూసేద్దాం రండి. బ్లాక్బెర్రీ ఇది వరంగల్ జిల్లా నుండి భూపాలపట్నం వెళ్ళే నేషనల్ హైవే 163 రోడ్డుపై పస్రకు 7 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలం తొండ్యాల వాగుపై దీనిని సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇది పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. చుట్టూ దట్టమైన అడవి, పక్షుల కిలకిలలతో చాలా ఆనందంగా ఉంటుంది. పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది. ఇప్పుడు మనం బ్లాక్బెర్రీ ఐలాండ్ మధ్యలో ఉన్నాం. మనం చూస్తున్నాం, ఇవి పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు. ఇందులో 50 డెన్లు ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు కోసం ఒక 4, ముగ్గురు కోసం ఒక 25 అండ్ 23 కోసం 25 అట్లా ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ఇక్కడ సేద తీర్చుకోవడానికి, నైట్ పూట ఉండడానికి సోలార్ లైటింగ్తో లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా ఒక చక్కటి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. చుట్టూ దట్టమైన అడవులు, పిల్ల పాపలతోటి ప్రపంచానికి దూరంగా ఎక్కడో మనం అమెజాన్ అడవుల్లో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు ప్రతిదీ కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. జిల్లాను పర్యాటకులకు హబ్గా మార్చే ప్రయత్నంలో ఈ ఐలాండు బ్లాక్బెర్రీ దీవిని కనుగొనడం జరిగింది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో దీన్ని అభివృద్ధి చేశారు. అధికారులు ఇంకా ప్రత్యేక శ్రద్ధ చూపించి చిన్న డెవలప్మెంట్ చేయాలని పర్యాటకులకు కోరుతున్నారు. కెమెరామెన్ రాకీతో గోవర్ధన్, 1TV, వరంగల్. అడవినంతా చూసే విధంగా చేసిన ఏర్పాట్లు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రిప్ ప్లాన్ చేసేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.